అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. అమెరికాలో ఉద్యోగం లేదా అమెరికాలో ఉండడం తుమ్మితే ఊడిపోయే ముక్కులా మారిపోతుంది రోజు రోజుకి. ఇండియా వెళ్ళి 60 రోజుల పైగా ఉంటే అమెరికాలోకి రానివ్వకుండా H1B వీసా ఉన్న వాళ్ళని కూడా వెనక్కి పంపిస్తున్నారనేది ఇప్పుడు సారాంశం. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇమిగ్రేషన్ నిబంధనల్ని కఠినతరం చేసింది. అలానే H1B రూల్స్ పైన కూడా అమెరికా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పుడు తాజాగా H1B ఉన్నప్పటికీ కూడా అమెరికాకి దూరంగా ఉంటే కనుక వీసా క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది అనే సమాచారం మన వాళ్ళ గుండెల్లో గుబులు రేపుతోంది. అసలు ఏం జరుగుతుంది, ఈ నిబంధనలు నిజంగా ఉన్నాయా, దీనికి సంబంధించిన అనుభవాలు ఏంటి, ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం యుఎస్ నుంచి మనతో లైవ్లో జాయిన్ అయ్యారు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్. అలానే సాయి శ్రీనివాస్ గారు అక్కడ రీసెర్చ్ స్కాలర్గా చేస్తున్నారు. సాయి శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి రోజుకు ఒక కొత్త విషయం వస్తుంది. 60 రోజులు అమెరికాకి బయట ఉండి H1B వీసా ఉన్నా కానీ అమెరికాకి దూరంగా ఉండి ఇండియాలో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు వాళ్ళు ఉంటే కనుక వీసా క్యాన్సిల్ అయిపోద్ది. నిజమేనా? ఇట్లాంటి రూల్ ఏదైనా ఉందా? సార్ యూజువల్లీ ఎక్కడే కానీ సార్ నేను గత 2-3 రోజుల నుండి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుండి నేను విపరీతమైన రీసెర్చ్ చేయడం జరిగింది. అంటే అది అసలు 60 రోజులు ఎక్కడైనా యూనివర్సల్ రూల్ ఉందా, ఎక్కడైనా దీని కండిషన్స్ ఏంటి, ఒకవేళ దీని గురించి మనం ఏమేమి చేయొచ్చు అని ఎక్కడే కానీ. సో గత 2 రోజుల నుండి నాకు ఎక్కడే కానీ ఈ 60 రోజుల రూల్ కానీ ఈ 60 రోజుల నిబంధన కానీ ఎక్కడే కానీ కనపరాలేదు. సో ఇది ఎక్కడి నుండి పుట్టుకొస్తుంది అనేది కూడా నాకు అర్థం కాకుండా పరిస్థితిలో ఉన్నాం సార్ అందరం. సో అసలు నిజమేనా ఈ రూల్ ప్రకారం కొంతమందిని వెనక్కి తీసి పంపించారు? హైదరాబాద్ నుంచి ఒకరిని, బెంగళూరు నుంచి ఇద్దరిని, ఇట్లా కొన్ని డేటా వస్తుంది. సోషల్ మీడియాలో అయితే ఈ పోస్టులే వైరల్ అవుతుంది. సో నిజంగానే అటువంటి డిపోర్టేషన్స్ జరిగినాయా? వాళ్ళ వీసాలో రివోక్ చేయడాలు, క్యాన్సిల్ చేయడాలు, తిప్పి పంపించడాలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? సార్ ఇదైతే 100% నిజమే సార్, వాస్తవమే. సో తప్పకుండా ముగ్గురిని అయితే రిటర్న్ పంపించడం జరిగింది అనేది అయితే క్లియర్ గా తెలుస్తుంది అబుదాబి ఎయిర్పోర్ట్ నుండి. సో ఇక్కడ మనం ఒకసారి ఆలోచించుకోవాల్సింది రూల్ ఏం చెప్తుంది అనేది దాని గురించి ఆలోచించుకోవాలి సార్. ఇప్పుడు వీళ్ళని తిరిగి పంపించిండే రూల్ ఏంటంటే సార్ 22 కోడ్ ఆఫ్ ఫెడరల్ రెగ్యులేషన్స్ 41.122 HE ప్రకారము వాళ్ళని రిటర్న్ పంపించడం జరిగింది. ఈ రూల్ ఏం చెప్తుందంటే సార్ పోర్ట్ ఆఫీసర్ సెక్షన్ 235 ప్రకారము వాళ్ళు సాటిస్ఫైడ్ లేకపోయినా, లేకపోతే వీళ్ళ అడ్మిషన్ ని అమెరికాలోకి రానికోకుండా వీళ్ళు అనుకోవడం ద్వారా వీళ్ళు స్వతహాగా అంటే ఏలియన్ అనే వాళ్ళు స్వతహాగా వాలంటరీగా డిపార్చర్ కావడం జరిగింది. 235 ఏం చెప్తుందంటే సార్ డినై టు ద అడ్మిషన్ టు ద యునైటెడ్ స్టేట్స్ అని చెప్తుంది. అంటే వీళ్ళకి ఎంట్రీ లేకోకుండా వీళ్ళని డినై చేయడం. ఎందుకు డినై చేస్తారు అంటే మీ అందరికి తెలిసిండేదే, మామూలుగా ఎందుకు అమెరికాలోకి రానికోకుండా డినై చేస్తారంటే ఒక 5 కారణాలు ఉంటాయి సార్. ఫస్ట్ కారణం ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ కానీ, హెల్త్ రిలేటెడ్ గ్రౌండ్స్ కానీ, లేకపోతే వీళ్ళు ఇక్కడికి వచ్చేసి పర్మనెంట్ గా అమెరికాలో ఉండిపోతారా అని, లేకపోతే ఫ్రాడ్ ఏదైనా చేసినా, మిస్రిప్రజెంటేషన్ చేసినా, ఈ 5-6 కండిషన్స్ లో తప్పకుండా ఎవరికైనా డినై చేస్తారు. కానీ 60 రోజుల నిబంధన అనేది ఎక్కడ లేదు. ఇది ఎక్కడి నుండి వస్తుందంటే సార్ 2001లో వాన్ అనే ఒక కేసు లో చెప్తారు సార్. ఎవరికి కానీ ఈ సిబిపి ఆఫీసర్ కి వీళ్ళకు ఈ 5 కండిషన్స్ కాకపోయినా కానీ వీళ్ళకు బ్రాడ్ విచక్షణ రహితంగా వీళ్ళ అధికారాలు ఉంటాయి. ఈ 5 కండిషన్స్ కాకపోయినా కానీ మిగతా కండిషన్స్ ని వీళ్ళు స్వతహాగా తీసుకొని వెన్ దే ఆర్ ఫేషియలీ అండ్ లెజిటిమేట్ యాక్ట్ అన్నప్పుడు వీళ్ళు ఏదైనా కానీ రూల్ తీసుకొని వాళ్ళ వీసా రివోక్ చేసే అధికారము సిబిపి ఆఫీసర్ కి ఇవ్వడం జరిగింది ఆ కేసు ద్వారా. దాని తర్వాతనే వీళ్ళన్ని సిబిపి ఆఫీసర్ ఏది చెప్పినా గానీ, వాళ్ళు ఏ విచక్షణ రహితంగా వాళ్ళు ఏదైనా అధికారాన్ని వాడి ఇట్లాంటివి చేసినా గానీ అది లీగలీ వ్యాలిడ్ అయిపోతుంది, ఫేషియలీ లెజిటిమేట్ అయిపోతుంది. ఇక్కడ వాళ్ళు ప్రూవ్ చేయాల్సిందేది ఒకటే సార్, ఎందుకు ఫేషియలీ లెజిటిమేట్ అనేది ఒకటే ప్రూవ్ చేయాలి. అంటే 60 రోజుల కన్నా ఇండియాలో ఉండడం వల్ల అమెరికాకు నష్టం కానీ, లేకపోతే ఏంటి ఎందుకు నష్టపడతారు అనే దాని గురించి ఒకటి వాళ్ళు ప్రూవ్ చేయాల్సిందేది వస్తుంది సార్. కేసు అయిన తర్వాత ఈ ముగ్గురు డిపోర్టేషన్ అయిన తర్వాత అక్కడ అమెరికా మీడియాలో కానీ లేదా మన తెలుగు కమ్యూనిటీ, తెలుగు సర్కిల్స్లో కానీ ఏదైనా డిస్కషన్ జరుగుతుందా? రీజన్స్ ఏంటి, ఎందుకు వెనక్కి పంపించారు? పైగా అబుదాబి దగ్గర నుంచే వెనక్కి పంపించిన నేపథ్యంలో అక్కడ లీగల్ గా ఏమన్నా సపోర్ట్ దొరికే అవకాశం ఉందా వాళ్ళకి? సార్ సిబిపి అంటే ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో జరిగేదానికి ఎక్కడే గానీ లీగల్ రైట్ గానీ లీగల్ హక్కులు గానీ ఎక్కడే గానీ మనం వాడడానికి అవకాశం ఉండదు సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చాలా క్లియర్ గా తెలుసుకోవాల్సింది. మీ అందరికి ఒకటే చెప్తున్నాను సార్ ఈ సందర్భంగా, వీసా అనేది హక్కు కాదు సార్, ఇట్స్ ఎ ప్రివిలేజ్.
సో వాళ్ళు అమెరికా వాళ్ళు, సో మనకి ఇచ్చిన ప్రివిలేజ్ అట్లాంటిది. సో అందరు ఏమనుకుంటారు, మనకు వీసా ఉంటే మనం డైరెక్ట్ గా అమెరికాకి వెళ్ళిపోవచ్చు, కానీ ఎక్కడే కానీ అది లేదు. సిబిపి ఆఫీసర్ ని మీరు సాటిస్ఫై చేసిన తర్వాతే మీరు అమెరికాలోకి ఎంటర్ కావాలి. అమెరికాలో మీరు వచ్చిన పర్పస్ ని సాటిస్ఫై చేయగలరు. దాని తర్వాతే మీరు ఏదైనా చేయగలరు తప్ప మీకు వీసా వచ్చినంత మాత్రం మీరు అమెరికాకు వచ్చేసి మాకు అధికారాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయనే దానికైతే అసలు లేదు సార్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మీరు మంచి ఒక క్వశ్చన్ అడిగారు, అంటే ఏమన్నా మన కోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా, ఏదైనా లీగల్ రైట్స్ ఉంటాయని. ఇక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో జరిగేదానికి ఎక్కడే గానీ లీగల్ రైట్స్ అనేది ఎక్కడ లేదు సార్. ఇది కంప్లీట్ గా ఎక్సెప్షన్. దీనికి ఎక్కడే గానీ జ్యుడిషియల్ రివ్యూ గానీ మీరు కోర్టుకి వెళ్ళి మా హక్కులు కాల రాస్తున్నారు వీళ్ళు అనే దానికి అసలు లేదు. ఎందుకంటే వీసా అనేది ఒక హక్కు కాదు, ఇట్స్ ప్రివిలేజ్. అది క్లియర్ గా చెప్పడం జరుగుతుంది సార్. కానీ అంటే ఇప్పుడు మరి వాళ్ళు ప్రాజెక్టుల మధ్యలో ఉండొచ్చు, ఆల్రెడీ కొన్ని కమిట్మెంట్స్ ఉండొచ్చు, అక్కడ కొంతకాలం ఉండి బయటకు వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు. సో వాళ్ళ ప్రయోజనాలు కూడా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఇది ఆ రకమైనటువంటి అవకాశం ఏమీ లేదా? అంటే ఆ రకమైన అవకాశం అయితే ప్రస్తుతానికైతే ఎక్కడ కనపరావడం లేదు సార్. అంటే ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకుంటారు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉండి, ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉండి, ఎవరన్నా సో చావు బతుకుల్లో ఉండరు, లేకపోతే మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఇండియాలో మనము దాన్ని రికవర్ కావడానికి 6-7 నెలలు టైం పడుతుంది. ఆ టైంలో పరిస్థితులు కూడా వీళ్ళు ఆలోచించుకోకుండా, ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కూడా వీళ్ళు చూసుకోకుండా ఇలా వీసాని రివోక్ చేయడం అనేది నాకైతే కరెక్ట్ అనిపించడం లేదు. అండ్ వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, ఆ ముగ్గురు, మాకు ఎమర్జెన్సీ క్లియర్ గా ఉంది, మాకు ఎమర్జెన్సీ మా ఫ్యామిలీ ఇష్యూస్ లేకపోతే హెల్త్ ఇష్యూస్, ఆ క్లియర్ గా రీజన్స్ వీళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ ఉన్నా గానీ వీసా రిజెక్ట్ చేశారు అంటే వాళ్ళు ఎంత డిస్క్రిషన్, ఆ విచక్షణ రహిత ఆ అధికారాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అని కూడా ఒకసారి మనము ఎవాల్యుయేట్ చేసుకొని మనం కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండడం చాలా బెటర్ సార్. అట్లనే ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీకు అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే మీరు H1B పిటిషన్ ని విత్డ్రా చేసుకొని మళ్ళీ మీరు ఫ్యూచర్ లో రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్ లో కూడా సార్, ఇక్కడ ఎక్కడే కానీ వాళ్ళు స్వతహాగా వాలంటరీగా డిపార్చర్ అయ్యారు కాబట్టి నో ఇష్యూస్. ఒకేలా వీళ్ళు అమెరికన్ గవర్నమెంట్ కానీ పోర్ట్ ఆఫీసర్స్ కానీ వీళ్ళని పంపించితే వీళ్ళు మళ్ళీ జీవితాంతం మళ్ళీ అమెరికాకి వచ్చే పరిస్థితి అయితే ఉండదు. తప్పకుండా ఈ ముగ్గురికి నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా కానీ కొత్త వీసాస్ వేసుకోనో లేకపోతే F1 మీద, H1B మీద, L1 మీద వీసాస్ తో వేసుకొని మళ్ళీ అమెరికాకి వచ్చే అవకాశం ఉంటుంది కూడా సార్. కానీ ఇప్పుడు ఆ కంపెనీస్ ఎవరైతే ఈ H1B ప్రొవైడ్ చేశారో ఆ కంపెనీస్ వీళ్ళ తరపున అవకాశం కల్పించడానికి కానీ లేదా అక్కడ అథారిటీస్ని రిక్వెస్ట్ చేయడానికి కానీ స్కోప్ ఏమైనా ఉంటుందా? ఇంకా ఈ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే అనుకోవాలా? సో ఈ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే సార్ ప్రస్తుతానికి అయితే. మళ్ళీ వాళ్ళు కొత్త H1B పిటిషన్ వేసుకుని మళ్ళీ అమెరికాకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఒక్కసారి రిటర్న్ చేసినా రిజెక్ట్ చేసినా వీసా తీసుకోవడమే కష్టం అంటారు. అలాంటిది డిపోర్ట్ చేసేస్తే, వీసాని క్యాన్సిల్ చేసి రివోక్ చేసేస్తే వీళ్ళకి మళ్ళీ అప్లై చేస్తే వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అదే సార్, ఇక్కడ కొంచెం ఒక లూప్ అనేది ఇక్కడ ఉంది సార్. ఇక్కడ ఏంటంటే వాళ్ళు వాలంటరీగా డిపార్చర్ అయ్యారు, అంటే వాళ్ళు డినై చేసిన తర్వాత వీళ్ళు స్వతహాగా వద్దొద్దు మాకేం చేయకండి, మేమే వెళ్ళిపోతాం మా ఇండియాకి అనేది వాళ్ళు చాలా తెలివిగా చేయడం జరిగింది. అంటే సో దాని ద్వారా ఏమైపోతుంది అంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రోజు చెప్పుకొని ఏదో ఒకటి మేము ఇట్లనే వాలంటరీగా మా ఫ్యామిలీ రీజన్స్ లేకపోతే ఇది జరగడం వల్ల మేము రిటర్న్ రావడం జరిగింది అనేది చెప్పుకోడు. కానీ వీళ్ళు అమెరికా వాళ్ళు తిరిగి పంపిస్తే మాత్రం మనకు జీవితాంతం ఎప్పుడు వచ్చే అవకాశం కూడా ఉంది సార్. రైట్. అంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఒకవైపు ఈ డ్రీమ్ అయితే చెల్లా చెదిరైపోతుంది అనేటువంటి ఆందోళన ఉంది, ఇంకోవైపు నుంచి అమెరికాలో ఉన్న భారతీయులు కానీ అమెరికాలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ మళ్ళీ అమెరికా రావాలి అనేటువంటి కళ ఇక కలగానే మిగిలిపోద్ది అనుకునేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం ఈ H1B వాళ్ళు ఎవరైనా కానీ ఎక్కడే కానీ ఈ రూల్ లేదు అనేది డిస్కషన్ దాన్ని పక్కన పెడితే, సో మీ అందరికీ ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఈ సందర్భంగా 60 రోజుల కన్నా ఎక్కువ ఎవరైనా కానీ ఇండియాలో ఉన్నా కానీ సో వాళ్ళందరూ 60 రోజుల లోపలే ఏదైనా కానీ ఈ వెకేషన్స్ కానీ ఇవన్నీ పూర్తి చేసుకుని 60 రోజుల లోపలే అమెరికాకి రావడం జరుగుతుంది. అలా వస్తేనే కొంచెం మనం సేఫ్ గా ఉంటాం. అలానే ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది పెట్టుకోవడం అనేది నా సజెషన్. అంటే ఒక అటార్నీ దగ్గర నుండి కానీ లేకపోతే మీ ఎంప్లాయర్ దగ్గర నుండి కానీ, అలానే మీ పే స్లిప్స్ కానీ, మీకు శాలరీ పడే డబ్బులు కానీ, ఇవన్నీ క్లయింట్ రిలేషన్షిప్ కానీ ఈ డాక్యుమెంటేషన్ ప్రాపర్ గా పెట్టుకున్న తర్వాత మీ అటార్నీని, మీ ఎంప్లాయర్ ని కన్సల్ట్ అయిన తర్వాతే మీరు ఈ ట్రావెల్ ప్లాన్స్ కానీ ఈ పోవడం కానీ రావడం కానీ చేస్తే చాలా బెటర్ గా ఉంటుందని అయితే నా విజ్ఞప్తి సార్ అందరికి. రైట్. ఇక జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి H1B అనేది ఇప్పుడు ఆల్రెడీ 2 అంశాలు చెప్తున్నారు. నంబర్ తగ్గిపోతుంది అంటున్నారు, రూల్స్ స్ట్రిక్ట్ చేస్తారంటున్నారు. సో ఇవి జరుగుతున్నటువంటి సందర్భంలో ఇండియా నుంచి జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి?
సార్ ఇక్కడ ఎవరే గానీ అంటే నేను నెంబర్స్ ప్రకారం అయితే ఇక్కడ పెద్ద తగ్గినట్టు కూడా నాకైతే ఎక్కడ కనపడడం లేదు సార్. ఎన్ని రూల్స్ ఎక్కువ స్ట్రిక్ట్ చేస్తున్నారో ఆ నెంబర్స్ పెరుగుతున్నాయి. నాకు అదే అర్థం కావడం లేదు నెంబర్స్ ప్రకారం చూసుకుంటే. లాస్ట్ టైం కి ఈ టైం కి అంటే 1,50,000 H1B పిటిషన్స్ తగ్గిపోయాయి అంతే. సో ఇవన్నీ ఏంటి 1,50,000 ఏంటంటే నాకు తెలిసినంత వరకు కొంచెం దొంగగా వచ్చే వాళ్ళు, లేకపోతే సో వివిధ రకాలుగా ఏదైనా స్కామ్స్ చేసి రావాలనుకున్న వాళ్ళు కొంచెం తగ్గినట్టున్నారు తప్ప ఎక్కడే గానీ సో ఈ ఇంకా అమెరికన్ డ్రీమ్ అయితే నిలబడి అయితే ఇంకా ఆ ఆలోచనలో అయితే ఉన్నారైతే నేనైతే అనుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకు కూడా తప్పకుండా చాలా కేర్ఫుల్ గా సో మీరు ఏదైనా కానీ ప్రాపర్ ప్లానింగ్ తో ప్రాపర్ జాబ్ తోనే అమెరికాకు వస్తేనే మీకు అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా కానీ ఒక ముందులాగా సో దొంగ సర్టిఫికేట్స్ పెట్టుకోను, లేకపోతే మీరు మొన్న చూసింటారు ఆల్మోస్ట్ సుమారు 5 మందిని మన హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది దొంగ సర్టిఫికేట్ పెట్టుకున్నారని. అలాంటివి వచ్చే వాళ్ళకు మాత్రం అసలు అమెరికా అనేది కరెక్ట్ ప్లేస్ కాదు ఇప్పుడున్న పరిస్థితిలో. అలాంటివి అసలు చేయకండి అని అయితే నా సజెషన్ సార్. రైట్ థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ గారు. ఇది H1B వీసాలు ఉండి కూడా దేశం నుంచి అంటే అమెరికా నుంచి దూరంగా 60 రోజులు పైబడి ఉన్న వాళ్ళకి జరిగినటువంటి అనుభవం చూసిన తర్వాత చాలామంది ఆందోళన చెందుతున్నారు. అయితే రూల్స్ పరంగా డాక్యుమెంటేషన్ పరంగా ప్రాపర్గా ఉన్న వాళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవని సాయి శ్రీనివాస్ విశ్లేషిస్తున్నారు. మరోవైపు కొత్తగా వెళ్ళేటువంటి వారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. పిటిషన్ పెట్టుకునేవాళ్ళు, అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు తగ్గొచ్చేమో కానీ వచ్చేటువంటి నంబర్లో మాత్రం పెద్దగా మార్పు లేదని చెప్పారంటున్నారు. సో ఏదైనా ఏ దేశం అయినా కానీ కరెక్ట్ ప్రొసీజర్ని ఫాలో అయితే ఆ దేశంలో విలువ గౌరవం ఉంటుంది. అలానే మన సొంత దేశానికి కూడా ఆ గౌరవం పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఎలాంటి మిస్లీడింగ్ ఇన్సిడెంట్స్కి మిస్లీడింగ్ అంశాలకి పాల్పడకుండా ఉంటే కనుక అమెరికా రావాలనేటువంటి డ్రీమ్ ఇప్పటికీ చెక్కు చెదరదని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.